జై శ్రీరామ్. నమస్కారం మిత్రులారా. ఇమ్మోర్టల్ టాక్స్ ఆఫ్ హనుమంతుల వారు మహతంగులకి 41 సంవత్సరాలకి ఒకసారి వచ్చి ఇచ్చేటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని మనం కూడా తెలుసుకుంటూ వస్తున్నాం కదా. మరి ఈరోజు హనుమ మనకి ఎటువంటి జ్ఞానాన్ని అందించబోతున్నారో మరి తెలుసుకుందామా. నిన్నటి భాగంలో అనిత అటక మీద ఎక్కటం, పాత సామాన్లు, పాత బట్టలు ఏమైనా ఉన్నాయేమో అవి తీసుకొచ్చి కింద ఏదైనా యూజ్ఫుల్గా ఏదైనా కుడదామా, ఏదైనా చేద్దామా అని ఒక ఫోన్లో చూసి ఆ అటక మీద ఎక్కటం, అక్కడ పైకి ఎక్కిన తర్వాత ఒక పాతకాలపు చెక్క పెట్టె కనపడటం, ఆ చెక్క పెట్టె ఎప్పుడో తన పెళ్ళెప్పుడు వాళ్ళ హస్బెండ్ తనకి చెప్పిన గుర్తులు అవన్నీ గుర్తుకు రావడం, అది వారికి తరతరాలుగా వస్తున్నటువంటి ట్రంక్ పెట్టె అని చెప్పడం, ఇదంతా మనం నిన్నటి భాగంలో తెలుసుకున్నాం కదా మిత్రులారా. ఆ చెక్క పెట్టెలో ఏమున్నాయి అని చూడడానికి ఓపెన్ చేసిన తను అందులో నార్మల్గానే ఉంది, కానీ అక్కడక్కడ కొన్ని అనిపించింది తనకి ఇతడి సామాన్లు ఉన్నాయేమో అని అనిపించింది. కానీ అలా చూస్తూ ఉన్న సందర్భంలోనే ఒక పక్కన ఆ చెక్క పెట్టెకి చెదలు తినేసి అదంతా అలా తినేసినప్పుడు ఎలా అవుతుందో అలా అయిపోయి ఉందనమాట. కానీ అక్కడ ఏదో మెరుస్తున్నట్టుగా కనపడింది అంతకి. ఇదేంటి ఇత్తడి సామాను ఇలా మెరవవు కదా అని ఆ చెక్క పెట్టెని లాడడానికి ప్రయత్నించింది. అనిత అది చాలా పెద్ద బరువుగా ఉంటుంది, అందులో తన అటక మీద ఉంది, అది చాలా బరువుగా ఉంటుంది, ఆ పెట్టెని చూడగానే ఆ బరువుగా ఉంటుంది అనే భావనలో ఉంది తన్ని. కానీ దాన్ని టచ్ చేసి ఆ ఫోర్స్గా తోసేసరికి అది పైనుంచి కింద పడిపోయి చిన్న చిన్న పేళ్ళుగా ముక్కలు ముక్కలుగా ఎరిగి కింద పడింది అన్నమాట. గుల్లగుల్లగా, అంటే ఆల్రెడీ తినేసింది కదా చెదలు. అక్కడ ఆ తినేసిన చెక్క పెట్ట ఆ పేళ్ళు కింద పడిపోతే అక్కడ ఏదో మెరుస్తున్నట్లు అనిపించింది కదా అనితకి. అదేంటి అని ఆమె అటక మీద నుంచి కింద దిగి చూస్తే అక్కడ ఏమున్నాయి తెలుసా మిత్రులారా? బంగారు రేకులు ఉన్నాయంట. ఆ లోపల ఎటువంటి ఇత్తడి సామాన్లు లేవు, కానీ అంత తేలిగ్గా ఉంది ఆ చెక్క పెట్ట. కానీ లోపల ఆ చెక్క లావుగా ఉంది, కానీ అది మొత్తం చెక్క కాదు. 2 చెక్కల అమరిక మధ్యలో వారి పూర్వీకులు బంగారు రేకులు అనేవి అక్కడ అమర్చిపెట్టి ఉంచారు. పూర్వీకులు ఎంత గొప్పవారో చూడండి. వారి ముందు చూపు, మేధస్సు, ఆలోచన ఎంత గొప్పదో చూడండి. ఎప్పుడైనా వారి కుటుంబానికి దారిద్ర్య పరిస్థితి వస్తే వారు దీన్ని ఉపయోగించుకుంటారు అని వంశపారంపర్యంగా తరతరాలుగా వారి కుటుంబాలకి అది ఆ చెక్క పెట్టె పాస్ అవుతూనే అలా కంటిన్యూ అవుతూ వచ్చిందనమాట. అది ఈ తరంలో అనిత భర్తకి వారి కుటుంబానికి అందిందనమాట. ఎంత గొప్ప పూర్వీకులు కదా మిత్రులారా. వాళ్ళ యొక్క ముందు చూపు చూడండి ఎంత గొప్పగా ఉందో. ఎవరైనా ఎప్పుడైనా ఇబ్బంది వస్తే వారి అవసరాలకి, అంటే అవసరమైన సమయానికి వారికి అందుతుంది అనేటువంటి ఆ విషయాన్ని బలంగా నమ్మారు వారు. ఆ పెట్టెలో ఆ చెక్క బద్ద మధ్యలో, అంటే చెక్క మధ్యలో ఆ బంగారు రేకులు ఎవరికి కనపడకుండా అమర్చారు. కానీ చెప్పలేదు, కాకపోతే తరతరాలుగా జరుగుతుంది కాబట్టి ఎవరు చెప్పారో చెప్పలేదో కూడా తెలియదు అనమాట. కానీ అనిత కుటుంబం అవసరంలో ఉంది కాబట్టి అది ఆమెకు ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే ఇప్పుడు అవసరంలో ఉంది కాబట్టి ఆవిడకి తారసపడింది ఆ చెక్క పెట్టె. దాని నిండా ఇంతలా బంగారు రేకులు అమరున్నాయి. అనిత ఆమె పూర్వీకులందరికీ శతకోటి కృతజ్ఞతలు చెప్తూ నమస్కరిస్తూ ఎంతో ఆనందంగా ఉంది. ఈ సంఘటన మొత్తాన్ని మహతంగులు చూస్తున్నారు. వారందరూ ఎంతో ఆనందించారు. ఎందుకు అంటే పోనీలే అనితకి కష్టాలు తగ్గిపోతాయి, ఆవిడికి బంగారం దొరికింది కదా అని. వెంటనే ఉర్మి లేచి, అంతేనా దేవా, 5 ఏళ్లుగా ఆమె అనుభవిస్తున్న దారిద్ర్యం ఇలా చిటికలో పోయింది. ఇంత సులువా డెస్టినీ అనేది? విధి ఇంత విచిత్రంగా ఉంటుందా అని అడిగింది హనుమాని. అప్పుడు హనుమ చెప్తున్నారు, మీరందరూ మళ్ళీ కళ్ళు మూసుకోండి అని చెప్పారు. ఈసారి ఉర్మి కళ్ళ ద్వారా వారందరూ చూస్తున్నారు. ఇప్పుడు ఉర్మి ఒక బల్లిలోకి దూరిందంటే ఉర్మి యొక్క ఆత్మ ఒక బల్లిలోకి దూరిందనమాట. ఇప్పుడు ఆ బల్లి రూపంలో అక్కడ జరిగిన సంఘటనలు అన్నీ చూస్తుంది. ఆ సంఘటనల్లో అంతా సాధారణంగా ఉంది. ఏంటి అంటే అనిత అక్కడ తన ఫోన్ చూసుకుంటూ అలా కూర్చొని ఉంది. తనకు కావాల్సిన లిస్టు రాసుకుంటుంది. వెళ్ళి డిపార్ట్మెంట్ స్టోర్కి వెళ్ళి సామాన్లు తెచ్చుకోవడానికి, ఆ సామాన్ల కోసం బయటకు వెళ్ళాలని అనుకుంటుంది. ఆమెకి ఎటువంటి ట్రంక్ పెట్టె దొరకలేదు. ఈ ప్రజెంట్ ఇది జరుగుతుందనమాట. ఆ సంఘటన ప్రజెంట్లో జరుగుతుంది. ఆ తర్వాత సంఘటనలు హనుమ చూపిస్తారు. ఏంటంటే ఆమె త్వరలో సూసైడ్ చేసుకోబోతుంది, అంటే ఆత్మహత్య చేసుకోబోతుంది. ఆమె భర్త ఇద్దరూ కలిసి ముందుగా బిడ్డను చంపేసి తర్వాత ఆ కుటుంబంలో అందరూ చనిపోవాలని వాళ్ళు అలా ప్లాన్ చేసుకున్నారన్నమాట.
అప్పుడు ఆ బిడ్డను చంపేసి వాళ్ళు చావబోతున్నారని చూసింది. అప్పుడు వాళ్ళందరికీ బాధ కలిగి కళ్ళు తెరిచి, దేవా ఏం జరుగుతుంది ఇక్కడ అని కళ్ళు తెరిచి ఇలా అనసాగారు. ఏమంటున్నారంటే, ఒక సిచ్యుయేషన్లో ట్రంక్ పెట్టి దొరికి ఆనందంగా ఉండటం, ఇంకొక సిచ్యుయేషన్లో ఆ ట్రంక్ పెట్టేది ఏమీ దొరకలేదు కానీ కొన్ని గంటల తర్వాత వారు సూసైడ్ చేసుకోవడం. 2 చాలా క్వైట్ ఆపోజిట్‌గా, అంటే చాలా విరుద్ధంగా ఇలా ఎలా జరుగుతుంది? ఇంతలాగా వేరు వేరు సంఘటనలు ఎలా జరుగుతాయి ఒక మనిషి జీవితంలో అంటూ ఉర్మి అడగసాగింది. ఈ 2 సంఘటనలు ఏది వాస్తవం అని ఉర్మి అడుగుతుందనమాట. అప్పుడు హనుమ చెప్తారు, 2 నిజమే, 2 వాస్తవమే. వారందరికీ అంటే మహతంగులకి ఏమీ అర్థం కాదనమాట. 2 వాస్తవమే అంటున్నారు, 2 నిజమే అంటున్నారు. ఏంటిది? అది ఎలా సాధ్యం దేవా? ఆ 2 సంఘటనలు ఎలా జరుగుతాయి? 2 వాస్తవం ఎలా అవుతాయి అని అడిగితే అప్పుడు హనుమ చెప్తారు, మనం ఆల్రెడీ అనుకున్నాము, మనం ఎప్పుడైతే కాలానికి సమయానికి అతీతంగా వెళ్తామో, ఈ టైం స్పేస్ బియాండ్ మనం వెళ్ళినప్పుడు ఈ విశ్వం అనేది ఒక సాలెగూడు వంటిది. ఎన్నో వేల దారాలతో అల్లబడిన సాలెగూడు లాంటి ఈ విశ్వంలో అనేక సంఘటనలు జరుగుతాయి. మీకు మాత్రమే గతం, వర్తమానం, భవిష్యత్తు ఈ 3 రకాలు ఉంటాయి. ఈ 3 అంటే మనం 3 భవిష్యత్తులో వర్తమానం ఈ కాలాలు ఉంటాయి. నాకు మాత్రం వాటితో సంబంధం లేదు. మీరు జీవించే ప్రతి ఒక్క సంఘటన నేను ఆల్రెడీ చూశాను, ఆల్రెడీ జీవించున్నాను వాటిలో. నేను గతంలోకి వెళ్ళగలను, వర్తమానంలోకి వెళ్ళగలను, భవిష్యత్తులోకి కూడా వెళ్ళగలను. నాకు ఈ విశ్వం అనేది వేల సంఘటనల సమాహారం. అందులో ప్రతి ఒక్క సంఘటన రాసిపెట్టి ఉంటుంది. అది అందులో ఆత్మ ఏది ఎంచుకుంటుంది అనేది మన చాయిస్. అక్కడ ఏ సంఘటన అయినా జరగవచ్చు. అనిత ఇంకొక సంఘటనలో ఇంకా ఎక్కువ కాలం బతకొచ్చు. ఇంకొక సంఘటనలో ఆ చెక్కపెట్ట లేకపోవచ్చు. వేరే ఏదైనా మాధ్యమం ద్వారా అనితకు సంపద అందవచ్చు. ఇలా విశ్వంలో రకరకాల సంఘటనలు ఆల్రెడీ ఏర్పడి ఉంటాయి, సృష్టించబడి ఉంటాయి. ఎలా అంటే, మీరు ఒక జంక్షన్లో నిలబడ్డారు. మీరు రైట్కి వెళ్ళొచ్చు, లెఫ్ట్కి వెళ్ళొచ్చు, లేదా స్ట్రైట్గా కూడా వెళ్ళొచ్చు, లేదా మీరు అనుకున్నట్టు వెనక్కి కూడా వెళ్ళిపోవచ్చు. ఒక జంక్షన్లోనే ఇలా 4 మార్గాలు ఉన్నట్లు ఈ విశ్వంలోనే కొన్ని కోట్ల మార్గాలు ఉంటాయి. ఆ కోట్ల మార్గాలలో ఏ మార్గమైతే మీ ఆత్మ ఎంచుకుంటుందో ఆ మార్గంలో ప్రయాణిస్తారు. ఇప్పుడు అనిత ఏ మార్గం ఎంచుకోబోతుంది అనేది ఆమె చేతుల్లో ఉంది. ఆమెకి సంపద దొరుకుతుందా, లేదా సూసైడ్ చేసుకోవాలనే మార్గాన్ని ఎంచుకుంటుందా అనేది ఆమె ఎంపిక. కానీ ఎంపికలు ఎలా చేసుకుంటారు అంటే ఆత్మ యొక్క ఎరుక, అది అవేర్నెస్ అంటాం కదా. సో ఫ్రెండ్స్, అనిత ఆ ఎరుకను తెచ్చుకోగలుగుతుందా? ఆమె ఆత్మలో ఆ అవేర్నెస్ అనేది ట్రిగ్గర్ అవుతుందా లేదా? ఆమె ఏ మార్గాన్ని ఎంచుకోబోతుంది? ఈ యొక్క దారిద్ర్య స్థితి నుండి బయటపడగలుగుతుందా, లేదా ఆమె ఆత్మ ఇంకా అజ్ఞానంలోనే ఉంటూ ఆ యొక్క చావుని సమీపిస్తుందా అనేది కంప్లీట్గా అనిత చేతుల్లోనే ఉంది. దానికి కేవలం హనుమ సహాయం చేయబోతున్నారు అంతే. ఆమె ఎంపికకి హనుమ సహాయం మాత్రమే చేయబోతున్నారు. అసలు అనిత ఎంపిక ఏంటి అనేది మనం రేపటి భాగంలో తెలుసుకుందాం మిత్రులారా. ఈరోజు ఇక్కడితో ముగిస్తున్నాను. ధన్యవాదాలు.